చెప్పాలి ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే నమస్తే सर्वं जगदिदं पूजयामेश्वरी सर्वं जगदिदं प्रेक्षते शम्भो विराभो नभः सञ्चत्वारिवाक्परगजावः सञ्चारत्रयः देवः सञ्चाराधारे स्थितोऽसृत्यं संशतित्रयात्मकः वां योगिनाध्यायन्ति नित्यं त्वं ब्रह्मवरदः अभ्येन्दरभृतं हारेण रुद्धो एतत्त्वमनुस्मरोगम् कारपूर्वरोगम् कारोमध्यमरोगम् अनुस्मारज्ञान्यरोगम् गणेशविद्या वरकर्ये सदाशिवम् रत्नगन्धारणसारङ्गन्दक्कमग्रे एवं ध्यायति कृष्णयोगे योगिनां परः नमो प्रापदये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते एकभैकराय आत्ममुच्यते सायं ध्येयानो दिवसकृतं नाशयते नादलेयानो रात्रिकृतं नाशयते सायं तापस्येन्द्रामो भवते सर्वागीयानो परिभावते समाधिरफलभवान् भवते यस्माद्यस्य विद्भिर्यजते सर्वं लभते सर्वं लभते भवते महाविद्यात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते महाप्रत्यतो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो समिधप्रताः देवायज्ञं तन्वानाः अबद्धं पुरुषं पशुं मयज्ञं वरेण प्रोक्षन् భోగి పండుగ సందర్భంగా చిన్నారులందరికీ కూడా ఈ రోజున క్షేత్రానికి వచ్చినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తాదులు చిన్నారులకందరికీ కూడా ఈ రోజున భోగి పళ్ళు పోయడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా మనకి ఈ యొక్క మకర సంక్రమణం పండుగ సందర్భంగా సూర్యుడికి యొక్క ఆశీస్సులు అది ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క రేగి పళ్లను స్వామి అనుగ్రహంగా పిల్లలందరికీ కూడా పోయడం జరుగుతుంది. తద్వారా పిల్లలు దీర్ఘాయుస్సుతో ఉంటారు అని చెప్పేసి మనకి శాస్త్రవచనం కాబట్టి అటువంటి భోగి పళ్లను పిల్లలందరికీ కూడా ప్రముఖ క్షేత్రమైనటువంటి మహానంది క్షేత్రంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. తద్వారా ఈ క్షేత్రానికి వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో చిన్నారులందరూ కూడా చక్కటి విద్యాబుద్ధులతో దీర్ఘాయుస్సుతో వర్ధిల్లాలి అని చెప్పి విశేష సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం.